బలిచక్రవర్తి కోరిక ఇంద్రపదవి. ఇంద్రపదవి కావాలంటే 100 అశ్వమేధ యాగాలు చేయాలి. శుక్రాచార్యుడి ఆధ్వర్యంలో 99 అశ్వమేధ యాగాలను బలి చేశాడు. ఇంకొక యాగం చేస్తే చాలు ఇంద్రపదవి బలికి దక్కుతుంది. అది ఇంద్రుడి భయం. బలిచక్రవర్తి రాక్షస గణమే అయినా దేవతల్లోనూ మంచి పేరుంది. ఇంద్రుడు విష్ణువును ఆశ్రయించాడు. బలి మంచివాడే అయినా అతని అనుచరులు బలి పేరు చెప్పుకుని లోకాలను సర్వనాశనం చేస్తారని ఇంద్రుడు విష్ణువు ముందు మొరపెట్టుకున్నాడు. కశ్యప మహర్షే దేవతలకు రాక్షసులకు తండ్రి అన్న విషయం ముందరి ఎపిసోడ్లలో చెప్పుకున్నాం. కశ్యపుడి మొదటి భార్య దితికి దైత్యులు అంటే రాక్షసులు పుట్టారు. కశ్యపుడి రెండో భార్య అదితికి ఆదిత్యులు, వారి నుంచి దేవతలు ఉద్భవించారు. దేవతలను రాక్షసులు ఓడిస్తూ ఉంటే అదితి బాధపడింది. కశ్యపుడి దగ్గరకు వెళ్ళి తన బాధ చెప్పుకుంది. అప్పుడు కశ్యపుడు నీ కడుపునే రాక్షసులను అంతం చేసే వామనుడు పుడతాడని చెప్పాడు. అలా అదితి కడుపున పుట్టిన విష్ణు అవతారమే వామనుడు.